ఒకవేళ అదే జరిగితే వేదైనా వాళ్ళ అమ్మైనా సరే ఎవరిని వదలను. నాలో ఉన్న రుద్రకాళని చూపిస్తాను. నాన్న, నీ ముందు నా మనసులో మాట చెప్తున్నాను. రిషి ఎప్పటికీ నావాడు కాడు. బావ నావాడుగానే ఉంటాడు. కాబట్టి రిషితో కాపురం చేసి బిడ్డని కండవన్నది నెవర్, కల్లో కూడా జరగదు. మాలిని, 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 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నేను చెప్పేది నువ్వు విని తీరాలి. ఆఫీస్కి నువ్వు వచ్చే టైంకి వీణ చాలా డిప్రెషన్లో ఉంది. నేను తనను ఓదారుస్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చి చిన్నపిల్లల అల్లరి మొదలుపెట్టావు. వీణ అన్ని గమనిస్తోంది. ఆ టైంలో నీతో పాటు నేను సరదాగా ఉంటే తనింకా బాధపడుతుంది కదా. అక్కడికి నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా నువ్వేం వినిపించుకోలేదు. తను నిన్నేమైనా అంటుందేమోనని నేనే నిన్ను అన్నాను. ఏమన్నానో గుర్తులేదు. మాలిని, నన్ను అర్థం చేసుకో. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఓహో, ఈయన గారి మరదలైతే బాధపడకూడదు, మేమెంతైనా బాధపడొచ్చు. చూడు మాలిని, సమస్యను ఎప్పుడు నీ వైపు నుంచే చూడకూడదు. ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అయినా నిన్ను హర్ట్ చేసింది నేను. నీ కోపం నా మీద చూపించు, అంతేగాని జాబ్ మానేయడమేంటి? పైగా అలిగావంటగా, ఏం తినట్లేదని అంకుల్ చెప్పారు. నువ్వు తినకపోతే నేను తినను. సరే మాలిని, నేను చెప్పేది కూడా నీకు వింటాం ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతానులే. ఉన్నాడా, వెళ్ళిపోయాడా? మాలిని, నేను ఇక్కడే ఉన్నాను. ఒకసారి తలుపు తీ. నీ కోపం నేను పోగొడతాను. సరే, నేను నీకేం చెప్పాలో అదే చెప్తాను. సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి. సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. హయో 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 పెదాలలా బిగించి శపించకే మరి, మంత్రాలవి జపించి వదిలే క్షమించి. అరే పాపం చిరుకోపం నిజమేనా మేకప్ప. అరే పాప
సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చెప్పా ఫారెక్స్ బేబీ టైపా లవ్లీ లాలీపాప్ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయ్ ఒకసారి ఓ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయ్ ఒకసారి మాలిని, నేను చెప్పేది విను. ముందు భోజనం చెయ్యి. చేసేవని తెలిసాకే నేను కూడా భోజనం చేస్తాను. తర్వాత ఆఫీస్కి రా, అక్కడ వివరంగా మాట్లాడుకుందాం. ఐఎమ్ రియల్లీ సారీ 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 సారీ. కథ పేరు సారీ, రైటర్ కార్తిక్. ఈ కొరియర్ బాయ్ ఎప్పటికొస్తాడో, తొందరగా వస్తే బాగుండు. లేకపోతే ఎవరో ఒకళ్ళు నన్ను చూసే ప్రమాదం ఉంది. ఏం బాబు, కొరియర్ తెచ్చావా? తెచ్చాను మేడం. మా అబ్బాయి ఎదురు చూస్తున్నాడు. సైన్ చేయండి మేడం. మీ పేరేంటి మేడం? పార్వతి. అమ్మ తల మీద ఎందుకు కొంగు కప్పుకుంది?
కంగారుగా వెళ్తుందేంటి? ఈ కొరియర్ బాయ్ త్వరగా వస్తే బాగుండు. డాక్యుమెంట్స్ అవి వస్తే నా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చాడో కనుక్కుందాం. హలో, నా కొరియర్ త్వరగా తీసుకొని రమ్మన్నాను కదా బాబు, ఎక్కడి వరకు వచ్చు? అదేంటి సార్, మీ ఇంట్లో కొరియర్ ఇచ్చేసాను కదా. ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? అదే సార్, బిస్కెట్ కలర్ శారీ వేసుకున్న ఆవిడకి ఇచ్చాను సార్. ఆవిడ పేరు పార్వతి అని చెప్పారు సార్. వేదా, వేదా, ఏమైంది శ్రీ? వేదా, ఈవిడ కొరియర్ తీసుకున్నారంట, ఇవ్వమని చెప్పు. నేను తీసుకోవడం ఏంటి బాబు? నేను ఏ కొరియర్ తీసుకోలేదు. ఏంటి వేదా ఇది? నాకు వచ్చిన కొరియర్ ఆవిడ తీసుకోవడమే తప్పు. ఇప్పుడు తీసుకోలేదు అంటున్నారేంటి? అది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, త్వరగా తెచ్చి మనం. నిజం వేదా, నేను ఏ కొరియర్ తీసుకోలేదు. నాకు దాని గురించి ఏం తెలీదు. అదిగో మళ్ళీ ఆవిడ అలాగే మాట్లాడుతుంది. అవి నా బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్, వెంటనే తెచ్చి మనం. బాబు, నేను నిజం చెప్తున్నాను. నిజంగా నేను ఏ కొరియర్ తీసుకోలేదు. అబద్ధాలు ఆడకండి. ఆ డాక్యుమెంట్స్ మీరే తీసుకున్నారు. శ్రీ, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? ఆవిడ తీసుకోవడం నువ్వు చూసావా? ఏంటి శ్రీ, ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? డాడ్, నా బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కొరియర్లో వచ్చాయి. దాన్ని ఆవిడ తీసుకున్నారు, ఇప్పుడు లేవంటున్నారు. ఏం పార్వతి, నువ్వు డాక్యుమెంట్స్ తీసుకున్నావా? అయ్యో లేదండి, నేను లోపల వంట పనిలో ఉన్నాను. లేదు డాడ్, ఆవిడే తీసుకుంది. శ్రీ, పదే పదే అత్తే తీసుకున్నారు అంటున్నావు. ఆవిడ తీసుకున్నట్టు నీకెలా తెలుసు? హే, నేను ఇప్పుడే కొరియర్ బాయ్తో మాట్లాడాను. తను పార్వతి అనే వ్యక్తికి ఇచ్చాను అని చెప్పాడు. శ్రీ, మళ్ళీ ఒకసారి ఆ కొరియర్ బాయ్ కాల్ చేయి. హలో, ఇదిగో బాబు, ఇందాక ఆ కొరియర్ ఎవరికి ఇచ్చాను అని చెప్పావు? పార్వతి గారికి సార్. అప్పుడు ఏ కలర్ శారీ కట్టుకున్నారు? బిస్కెట్ కలర్ పోల చీర కట్టుకున్నారు సార్. ఇప్పుడేమంటారు డాడ్? ఏంటిదంతా పార్వతి? అసలు నాకు ఇవ్వలేదండి. అతను ఎందుకు అలా చెప్తున్నాడో నాకు తెలియడం లేదు. అదే మాట ఎన్నిసార్లు చెప్తావు పార్వతి? కొరియర్ బాయ్ నీ పేరే చెప్తున్నాడు, నీ చీర రంగు కూడా చెప్తున్నాడు, అయినా కాదంటావేంటి? పిన్ని, వాడెవడో చెప్తే నిజమైపోతుందా? అయినా డాక్యుమెంట్స్ ఆవిడేం చేసుకుంటారు? ఏమోనమ్మా, అవన్నీ నాకేం తెలుస్తాయి? అయినా ఉపయోగం ఉంటేనే తీసుకోవాలా ఏంటి? అవతల వాళ్ళ మీద కోపం ఉన్నా తీసుకోవచ్చు. భాగ్యం, మతి లేకుండా మాట్లాడుకో.
నా బిడ్డ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నేను తీసుకుంటే ఇవ్వకుండా ఎందుకుంటాను? సరే పార్వతి, ఆ డాక్యుమెంట్స్ నువ్వు తీసుకోలేదు, మరి ఏమైపోయినాయి? డాడ్, ఇవిగో డాడ్, ఇక్కడున్నాయి. శ్రీ అవేనా? షిట్, వీటిని ఎవరు చించారు? పార్వతి అమ్మాయి కొరియర్ తీసుకుంది. ఆవిడే చింపి పడేయటం నేను చూశాను. ఇప్పుడు చెప్పు వేదా, ఇందాక ఆవిడ కొరియర్ తీసుకుంది అంటే కాదన్నావు. ఇప్పుడు రిషియే కొరియర్ బాయ్ దగ్గర ఆమె తీసుకుందని, చించి పారేసిందని చెప్తున్నాడు. వాడి కళ్ళు వాడిని మోసం చేశాయంటావా? శ్రీ, నిజంగా నాకేం తెలీదు. రిషి ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? లేదు, నేను పార్వతమ్మనే చూశాను. తను ఇదే శారీలో ఆ కొరియర్ తీసుకుంది. మనం నిజం చెప్పినా మాత్రం ఎవరు నమ్ముతారు రిషి? ఆవిడ గారిని సపోర్ట్ చేయటానికి కోడలుంది, మేనకోడలుంది. భాగ్యం, నువ్వు ఆగు. పార్వతి, కొరియర్ బాయ్ కొత్తవాడు కాబట్టి ఎవరికో ఇచ్చి నీ పేరు చెప్పాడు అనుకోవచ్చు, కానీ రిషి నిన్ను చూశానంటున్నాడు కదా. మావయ్య, అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా. హే, స్టాప్ ఇట్ వేదా. నువ్వు ఇంకా ఆవిడని సపోర్ట్ చేస్తూ నా కోపం తెప్పించుకో. పార్వతి, ఏడవడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. అసలు శ్రీకి వచ్చిన కొరియర్ నువ్వెందుకు తీసుకున్నావు? తీసుకుంటే తీసుకున్నావు, ఇలా చించి పారేయటం ఏంటి? నీకింకా అర్థం కాలేదా అన్నయ్య? మన వేదకి ఆవిడంటే ప్రాణం పెడుతుంది, కానీ ఆవిడ గారికి మొదటి నుండి శ్రీ అన్న వేద అన్న పడదు. తన మేనకోడలు వేణంటేనే ఇష్టం. ఆవిడ గారి కోసం ఏవేవో చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలీదు. భాగ్యం, అన్యాయంగా మాట్లాడుకో. నాకు వేద అయినా వీణ అయినా ఒకటే. వాళ్ళల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి అలాంటప్పుడు అలా ఎందుకు చేసావు? ఇంకా ఆవిడ గారిని అడుగుతావేంటన్నయ్యా? నువ్వెన్నిసార్లు అడిగినా నాకు తెలియదనే చెప్తుంది. ఆవిడ గారి కొడుకు ఇంట్లో లేడు కదా. శ్రీ రిషిలు ఆవిడ కొడుకులు కాదు, అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తుంది. పిన్ని, జరిగేదానికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకు లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు? సరే వేద, మా అత్తయ్య మాట్లాడింది తప్పే, కానీ ఆవిడ గారు డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకున్నారో చెప్పమను. వేద, నువ్వు శత్రువులు ఎవరూ లేరు అనుకుంటావు, కానీ ఈవిడే నీ శత్రువు. మొన్న వీణను నేను ఎత్తుకొని పెంచాను, నువ్వెదగడమే నాకు కావాలి అంది. ఆ రోజు నా ఇంపార్టెంట్ ఫైల్ తగలబెట్టేసింది. ఇప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చింపేసింది. రేపు ఇంకేమైనా జరగవచ్చు, ఎందుకంటే నువ్వు ఆవిడ సొంత మేనకోడలివి కాదు. నిన్ను ఆవిడ తన చేతులతో పెంచలేదు. ఇలాంటివి ఇంట్లో ఇంకా ఎన్నో జరుగుతాయి శ్రీ. ఎందుకంటే వేద ఎలాగూ తన సొంత మేనకోళ్ళ కాదు, అలాగే నువ్వు కూడా ఆవిడ సొంత కొడుకు కాదు కదా. ఎంతైనా కుడి చెయ్యే, ఎడం చెయ్యే. డాడ్, ఇలా ప్రతిరోజు ఏమవుతుందో అనే భయం, అనుమానంతో నేను ఇంట్లో ఉండలేను. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఎస్ డాడ్, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో ఉండను.
కంగ్రాచులేషన్స్ వేద. మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు తండ్రి కాబోతున్నారు.